హాయ్, నేను రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏదైనా ఒక స్టాటిక్ డేటా ఉందనుకోండి, దాన్ని మనం పైవట్ టేబుల్ చేస్తాం అనుకోండి. మరి ఆ డేటా కనుక ఎక్స్టెండ్ అయిందనుకోండి, మనం పైవట్ టేబుల్ యొక్క సోర్స్ మారుస్తూ వెళ్ళాలి కదా. సో అలా మారుస్తూ వెళ్ళకుండా ఆఫ్సెట్ ఉపయోగించి డైనమిక్ ఎలా చేయొచ్చో చూద్దామండి. ఓకేనా? మరి ఇప్పుడు చూద్దామా, ఈ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఒక డేటా ఉంది. సో దీన్ని ఒక పైవట్ టేబుల్ చేశాం. పైవట్ టేబుల్ చేసిన తర్వాత ఒకవేళ మనము ఇక్కడ డేట్ వైజ్గా క్వాంటిటీ వైజ్గా చేసాం. ఒకవేళ ఈ క్వాంటిటీ కనుక చేంజ్ అయింది అనుకోండి, ఇది రిఫ్రెష్ కొడితే ఈజీగా చేంజ్ అయిపోతుంది. కానీ ఒకవేళ ఇక్కడ 4th వరకు ఉంది కదా, దీన్ని 5th డేట్ ఎంట్రీ చేస్తాం అనుకోండి. 5th డేట్ ఎంట్రీ చేస్తే ఇక్కడ ఈ పైవట్ టేబుల్లో రిఫ్రెష్ కొడితే రాదు. అప్పుడు మనం ఏం చేస్తాము, పైవట్ టేబుల్కి వెళ్ళి మళ్ళీ చేంజ్ డేటా సోర్స్ కొట్టేసి మళ్ళీ డేటా ఎక్కడ వరకు అయిందో అక్కడ వరకు చేంజ్ డేటా సోర్స్ చేస్తాం. సోర్స్ అంతా సెలెక్ట్ చేసుకుని ఓకే అవుతాం. అప్పుడు మనకి వస్తుంది 5th జూలై. అంటే మొత్తం టోటల్గా సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే స్టక్ అవుతుంది అండ్ బ్లాంక్ అనేది వస్తుంది అన్నమాట. సో అలా కాకుండా మనం ప్రతిసారి డేటా సోర్స్ చేంజ్ చేస్తూ వెళ్తాం. సో అప్పుడు ఇలా సోర్స్ చేంజ్ డేటా ప్రతిసారి చేయాలంటే కష్టం కదా. సో అందుకని మనం ఏం చేయొచ్చు అంటే, నేను ఇదే దాన్ని ఒక పక్కన వేసుకుంటున్నాను. ఇక్కడ ఈ డేటా ఈ పైవట్ టేబుల్కి నేను సోర్స్ ఏమి ఇస్తానంటే, నేను ఆఫ్సెట్తో చేసిన ఒక నేమ్ని ఇస్తాను. ఓకేనా? ఆఫ్సెట్తో చేసిన ఒక నేమ్ని ఇస్తాను. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఈ కర్సర్ పెట్టేసి పైవట్ టేబుల్ అనలైజ్లో చేంజ్ డేటా సోర్స్కి వెళ్ళి ఇక్కడ నేను ఈ డేటా సోర్స్ సెలెక్ట్ చేసుకుంటా. F3 క్లిక్ చేసి నేను ఆల్రెడీ ఒక ఆఫ్సెట్తో ఒక నేమ్ అయితే క్రియేట్ చేశాను. ఆఫ్సెట్ యొక్క ఆ డేటా సెట్ ఆ డేటా నేమ్ ఇస్తాను. ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 5th ఉంది కదా, మనం 6th రోజు డేటా ఎంట్రీ చేస్తున్నాం అనుకో. ఓకేనా? 6th రోజు ఎంట్రీ చేస్తాం. సో యాడ్ చేస్తాం. సో ఇది ఆఫ్సెట్తో చేసింది. రిఫ్రెష్ కొడతాం, ఆటోమేటిక్గా 6th జూలై వచ్చేసింది. మరి ఇది ఒకసారి రిఫ్రెష్ కొడితే ఇది రాదు. మళ్ళీ దీని డేటా సోర్స్ చేంజ్ చేయాలి. ఒకవేళ 7 చేస్తాం అనుకోండి, ఇక్కడ ఇది రిఫ్రెష్ కొడితే జస్ట్ రిఫ్రెష్ కొడితే ఆ రిఫ్రెష్ కూడా మనం ఆటోమేట్ చేయొచ్చు. కానీ రిఫ్రెష్ కొడితే 7th కూడా వచ్చేసింది. ఓకేనా? సో ఈ విధంగా మనకి డేటా ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ మనం ఆఫ్సెట్ అనే ఫంక్షన్ ఉపయోగించి దీన్ని మనము డైనమిక్ చేసుకోవచ్చు. సో మరి ఆ నేమ్ ఎలా చేస్తారో చూద్దామండి. ఓకేనా? ఆఫ్సెట్ ఇక్కడ ఈక్వల్ టు ఆఫ్సెట్. ఓకే, ఆఫ్సెట్లో మనకి రిఫరెన్స్ అడుగుతుంది. ఫస్ట్ రిఫరెన్స్ అంటే డేటా స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ అని చెప్పేసి. ఓకే, స్టార్టింగ్ పాయింట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? దాన్ని లాక్ చేశాను, కామ్ ఇచ్చేసి. సో నాకు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ రోస్ అడుగుతుంది. అంటే ఒక 4 రోజు జరిగి 2nd జూలై నుంచి కావాలా, మన 3rd జూలై నుంచి కావాలా, ఎన్ని రోజు జరగాలి అని చెప్పి. అంటే నాకు డేటా స్టార్టింగ్ నుంచి కావాలి కాబట్టి నేను 0 రోజు జరగాలి. అండ్ కాలమ్స్ కూడా మనకి ప్రొడక్టివిటీ నుంచి కావాలా లేకపోతే క్వాంటిటీ నుంచి కావాలా అడుగుతుంది కదా. సో నాకు డేట్ నుంచి అంటే కావాలి కాబట్టి 0 కాలమ్స్ జరిగేసి ఇప్పుడు హైట్ ఎంత విడ్త్ ఎంత అడుగుతుంది. అంటే మొత్తం ఈ డేటా 11 వరకు ఉంది కదా, ఇక్కడ 11 వరకు నేను హైట్ ఇస్తాను. ఓకేనా? కామా విడ్త్ వచ్చేసి 1 2 3 4 5 6 వరకు కాలమ్స్ ఇస్తాను. ఓకేనా? మనం క్లోజ్ చేస్తాం. సో మనకి ఆ డేటా అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? ఏదైతే ఈ డేటా ఉందో ఈ ఆఫ్సెట్ ఫంక్షన్లో ఆ డేటా మొత్తం వచ్చేసింది. మరి ప్రతిసారి మనము ఈ 11 హైట్ 6 కాలము ప్రతిసారి ఇవ్వనక్కర్లేదు. అంటే ఆటోమేటిక్గా డైనమిక్ కావాలి కదా మనకి. కాబట్టి 11ని మనం ఏం చేస్తామంటే కౌంటర్ యూజ్ చేస్తాం. కౌంటర్ ఓపెన్ బ్రాకెట్ ఏదైతే హైట్ ఉందో ఏ కాలం సెలెక్ట్ చేసుకుని లాక్ చేసేసి క్లోజ్ చేస్తాం. ఓకేనా? ఎంటర్ కొట్టేస్తే మనకి హైట్ ఆటోమేటిక్గా 11 వరకు వస్తుంది. 11 వరకు ఉంది కదా. ఇప్పుడు ఒకవేళ మనం తగ్గించిన అనుకోండి, తగ్గిస్తే తగ్గిపోతుంది 6th వరకు. అంటే మనకి ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు అది డైనమిక్ అయిపోతుంది. సో అదే విధంగా విడ్త్ కూడా మనం 6 బదులు కౌంటర్ ఇక్కడ ఈ కాలం ఫస్ట్ రో సెలెక్ట్ చేసుకొని లాక్ చేసేసి క్లోజ్ బ్రాకెట్ ఇవ్వండి, ఎంటర్ కొట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇటు సైడ్ కూడా అమౌంట్ కూడా ఇక్కడ వరకు వచ్చేసింది. ఒకవేళ మనం అమౌంట్ కాకుండా ఏరియా రాస్తున్నాం, ఈ ఫార్ములాలో మన ఏరియా కూడా వచ్చేస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్ సంథింగ్ ఏది రాస్తే ఇక్కడ మన ఆటోమేటిక్గా ఈ ఫార్ములాలో డైనమిక్గా అప్డేట్ అవుతుంది. ఓకేనా? ఈ ఫార్ములాని మనం ఒక నేమ్గా తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే ఫార్ములా ఇచ్చామో ఈ ఫార్ములాని కాపీ చేసుకోండి, కంప్లీట్గా కాపీ చేసుకొని ఇక్కడ ఏదైతే మనం ప్రైవేట్ టేబుల్ ఉంటుందో ఫార్ములాస్కి వెళ్తాం. ఫార్ములాస్కి వెళ్ళి నేమ్ మేనేజర్ ఉంటుంది కదా.
సో నేమ్ మేనేజర్లో న్యూ అని క్లిక్ చేద్దాం. న్యూ అని క్లిక్ చేసి ఈ ఫామ్ అంతా ఈ రిఫరెన్స్లో వేస్తాం. ఓకేనా, రిఫరెన్స్లో వేసేసి దానికి ఏం నేమ్ ఇచ్చారు మీ ఇష్టం, ఏదైనా నేమ్ ఇష్టం. డైనమిక్ అని వేస్తాం. డైనమిక్, సో డైనమిక్ అని చెప్పేసి ఒక నేమ్ ఇచ్చారు. ఓకేనా, ఓకే క్లిక్ చేస్తాను. ఓకే క్లిక్ చేస్తే నేమ్ వచ్చింది కదా. ఇప్పుడు మనకు దీంతో అవసరం లేదు, మనం జస్ట్ ఆ ఫార్ములా మనం ఇలా క్రియేట్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ డేటా సోర్స్కి మనం ఏం చేద్దాం, ప్రైవేట్ టేబుల్ అనలైజ్ చేంజ్ డేటా సోర్స్ F3 క్లిక్ చేసి ఏదైతే డైనమిక్ ఉందో, డైనమిక్ ఉన్నదిగా మనం ఇప్పుడు క్రియేట్ చేస్తాం కదా, ఓకే క్లిక్ చేసి ఓకే క్లిక్ చేద్దాం. ఇప్పుడు దీనికి కూడా సోర్స్ అనేది మనం ఆఫ్సెట్తో చేసిన ఒక నేమ్ ఇచ్చాం. సో ఇప్పుడు ఎక్స్టెండ్ చేయండి, డేటా ఎక్స్టెండ్ చేయండి. 8 వరకు మనం ఎక్స్టెండ్ చేస్తాం. రైట్ క్లిక్ ఇచ్చేసి రిఫ్రెష్ కొట్టాలి, డైనామిక్గా చేంజ్. సో ఈ విధంగా ఇలా కాకుండా అన్ని మిగతావి కూడా మనం డేట్లే కాకుండా వేరేది డిపార్ట్మెంట్, డేట్ కాకుండా డిపార్ట్మెంట్ ఇద్దాం. ఓకేనా, ఇక్కడ ఇంకోటి ఎక్స్టెండ్ చేసేసి 9th వరకు ఎక్స్టెండ్ చేసేసి ఇక్కడ SST కాకుండా IT కాకుండా అకౌంటెంట్ అంటే అకౌంట్స్. ఓకే, సో ఇక్కడ ఇలా ఉంది. ఒకసారి రిఫ్రెష్ చేస్తే అన్ని కూడా రిఫ్రెష్ అయిపోయాయి. ఓకే, సో మన రెండు కూడా రిఫ్రెష్ అయిపోయి అకౌంట్స్ కూడా వచ్చేసినాం. ఈ విధంగా మనము ఆఫ్సెట్ ఉపయోగించి డైనమిక్ ఒక డేటా సోర్స్ యొక్క డేటా అనేది ప్రైవేట్ టేబుల్లో డైనమిక్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్, కామెంట్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.